Hello guys, welcome back to Ragadi, the most awaited pan-India film of the year, Kantara Chapter 1 movie review. Again, Kantara సినిమాకి మన రాగడి ఛానల్కి చాలా అభినాభావ సంబంధం ఉన్నది. కాంతారా ఒరిజినల్ కాంతారా మూవీ రివ్యూ మన ఛానల్లో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, స్మాల్ రిమైండర్. బట్ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం కాంతారా చాప్టర్ 1 చూసి ఇప్పుడే రావడం జరిగింది. అండ్ సినిమా ఇట్లుంది అంటే హ్యూమంగస్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అయింది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. కొన్ని సీన్స్, కొన్ని సీక్వెన్సెస్ నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉంటాయి, ట్రూలీ మైండ్ బ్లోయింగ్. బట్ ఆ సీన్స్, ఆ సీక్వెన్సెస్ తీసేస్తే సినిమా లార్జ్లీ ఫ్లాట్ ఉంటది. పత్తాపారం లాంటి ఐటమ్స్ కొన్ని ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో, అదంతా ఎందుకు జరుగుతుంది ఏంది మనకు అర్థం కాదు. కొంచెం అట్లా సేవియర్ కాంప్లెక్స్ కూడా కనిపిస్తా ఉంటది. అట్లా జస్ట్ సేవియర్ సూర్య వచ్చిపోతాడు రిషబ్ శెట్టిలో. సో ఆ యాంగిల్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి, సెకండ్ హాఫ్ లో కూడా ఉంటాయి. అండ్ అవి లార్జ్లీ కథకి కాంట్రిబ్యూట్ చేయవు. అండ్ ఆ పోర్షన్స్ ఫ్లాట్ గానే ఉంటాయి. అండ్ ఇంకొంచెం చెప్పాలంటే బోర్ కొడతాయి. నాకైతే బోర్ కొట్టింది, కొంచెం లాగ్ అనిపించవచ్చు చాలా మంది ఆడియన్స్ కి. బట్ ఎక్కడ వర్క్ అవుతుందో అక్కడ బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది సినిమా. అండ్ వర్క్ అయ్యే విషయాల టాపిక్ వచ్చింది కాబట్టి చాయ్ షార్ట్స్ ఓటీటీ నాకు బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. సో దాని గురించి కొంచెం మాట్లాడతాం. సో మన ఓజీ రివ్యూలో చెప్పినట్టు చాయ్ షార్ట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ కొత్తగా వచ్చింది యాప్. నేను వాడుతున్న ఒక వారం 10 రోజుల నుండి. దీంట్లో కంటెంట్ అయితే మజా వస్తుంది అబ్బా. నా ఫార్మాట్ అయితే నాకు బాగా నచ్చింది. ప్రతి ఎపిసోడ్ అండర్ 2 minutes ఉంటది. అగైన్ వర్టికల్ ఫార్మాట్ వీడియో, కన్వీనియంట్ గా చూసుకోవచ్చు. ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాము, ఎవరి కోసం అన్న వేడి చేస్తున్నాము, ఆటోలో పోతున్నాము, టక్కున ఒక ఎపిసోడ్ ఫినిష్ చేసేయచ్చు. సో నేనైతే అన్ని షోలు బింజ్ కొడుతున్నా. అండ్ ఈ షోస్ లో నాకు జానీ జిగర్ అన్న షో బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ వైబ్, నేను జిఆర్ఈ జనరేషన్. సో అందరు దోస్తుగా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, జిఆర్ఈ ఆ ప్రిపరేషన్, ఆ వైబ్ అదంతా చూసిన నేను. సో ఈ షోలో కాన్సెప్ట్లు బాగా కూర్చున్నాయి నాకు. ఆ జిఆర్ఈ ప్లెడ్జ్ అన్న కాన్సెప్ట్, బకెట్ లిస్ట్ విత్ ఫ్రెండ్స్, ఎక్స్ తోని ఆనెస్ట్ కాన్వర్సేషన్, ఇవన్నీ చాలా బాగా కనెక్ట్ అయినాయి నాకు. సో ఈ జిఆర్ఈ ప్లెడ్జ్ కాన్సెప్ట్ ఏదుందో ఇది మా దోస్తుగాలతో నేను చేసి ఉండాల్సింది. కానీ మీరు మాత్రం మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ తోని జిఆర్ఈ ప్లెడ్జ్ అనేది చేయండి. అండ్ జిఆర్ఈ ప్లెడ్జ్ అంటే ఏంటని తెలుసుకోవాలంటే మీరు జానీ జిగర్ షో చూడండి, ఓన్లీ ఆన్ చాయ్ షార్ట్స్ యాప్. డిస్క్రిప్షన్ లో పిన్డ్ కామెంట్ లో లింక్ ఉన్నది, మన ఛానల్ స్పెసిఫిక్ లింక్ అది. మన ఛానల్ ద్వారా వచ్చినాము, యాప్ కి డౌన్లోడ్ చేసుకున్నాము అని తెలియజేసేలాగా డౌన్లోడ్ చేసుకోండి. సో చెక్ చేయండి గైస్, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది యాప్. మీరు కూడా చెక్ చేసి చెప్పండి, మీకు నచ్చుతుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అగైన్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే నేను నమ్ముతాను, ఐఎమ్ ఏ బిలీవర్. ఈ భూతకోల కాన్సెప్ట్, ఈశ్వరులు, గణాలు, దేవుళ్ళు, విష్ణువు, అవతారం, ఇవన్నీ నమ్ముతాను నేను. సో నాకు చాలా బాగా అనిపించాయి ఆ పోర్షన్స్, చాలా బాగా వర్క్ అయినాయి. సో బిలీఫ్ లేని పీపుల్ కి ఈ విషయం ఎట్లా అనిపిస్తుందో అని నాకు తెలియదు. సో ఎస్, క్లుప్తంగా చెప్పాలి అంటే కాంతారా కొన్ని పోర్షన్స్ లో డిసప్పాయింట్ చేసింది, కొన్ని పోర్షన్స్ లో బోర్ అనిపిస్తుంది, ఫ్లాట్ అనిపిస్తుంది. బట్ కొన్ని పోర్షన్స్ లో బ్యూటిఫుల్ గా వర్క్ అయింది. మేకింగ్, ప్రొడక్షన్ ఎక్సెప్షనల్ అంటే ఎక్సెప్షనల్ ఉన్నది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకొని నేను చూసుకున్నప్పుడు నాకు క్లైమాక్స్ వచ్చేసి వర్క్ అయింది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. కొన్ని సీక్వెన్సెస్ ట్రూలీ ఎక్సెప్షనల్ అనిపించినాయి. ఐ మీన్ మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. సో ఎస్, ఆ మంచి పోర్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇట్ వర్క్స్ ఫర్ మీ. నాకైతే బాగుంది. ఓకే, ఇది క్విక్ రివ్యూ కావాలనుకున్న వాళ్ళకి. బట్ డీటెయిల్డ్ రివ్యూ కావాలనుకుంటే కంటిన్యూ ద వీడియో, మనం కొంచెం విస్తారంగా మాట్లాడుకుందాం. సో మన కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రివ్యూలో మాట్లాడుకున్నట్టు ఈ రోజు వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమా లేదా ఫ్యూచర్ లో వచ్చే కాంతారా సినిమాలు మోర్ ఆర్ లెస్ ఒక జానపదము, ఫోక్ టేల్ టెంప్లెట్ లోనే ఉంటాయి. అంటే సిమిలర్ స్ట్రక్చర్, సిమిలర్ బీట్స్ తోనే ఉంటాయి. సో కాంతారా చాప్టర్ 1 లో కూడా చాలా ఎలిమెంట్స్ ఒరిజినల్ కాంతారాలో ఉన్నవే ఉంటాయి. గులిగా ఎపిసోడ్ ఉంటది, భూతకోల ఎపిసోడ్ ఉంటది, క్లైమాక్స్ కూడా అదే జోన్ లో ఉంటది. ఇవన్నీ మనం ఆల్రెడీ యాంటిసిపేట్ చేసినాము, ఎక్స్పెక్ట్ చేసినాము. ఎందుకంటే దట్ ఈస్ ద టెంప్లెట్, దట్ ఈస్ ద ఒరిజినల్ సోర్స్ కోడ్. అట్లనే ఉంటది. ఇప్పుడు మన దగ్గర ఎల్లమ్మ కథలు తీసుకున్నా, మల్లన్న కథలు తీసుకున్నా, వాటికో టెంప్లెట్ ఉంటది, కొన్ని బీట్స్ ఉంటాయి. అవి అట్లనే ఉంటాయి, అట్లనే చెప్పాలి. సో కథ పరంగా లేకపోతే ఈ టెంప్లెట్ పరంగా, బీట్స్ పరంగా నాకేం కంప్లైంట్స్ లేవు. బికాజ్ ఇదే నేను యాంటిసిపేట్ చేసినాను. మరి చాప్టర్ టు చాప్టర్, సినిమా టు సినిమా ఏం మారుతుంది అంటే టైం పీరియడ్ మారుతుంది, ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది మారుతుంది, ఆ పర్టికులర్ హిస్టారికల్ కాంటెక్స్ట్ మారుతుంది, యాక్టింగ్, క్యారెక్టర్, విలన్స్, మెయిన్లీ డ్రామా, ఇవన్నీ మారుతాయి. ఇవన్నీ మారుతనే సినిమా టు సినిమా మనకు వ్యత్యాసం అనేది తెలుస్తుంది. కొత్త క్యారెక్టర్లు ఉండాలి, కొత్త డ్రామా అనేది ఉండాలి, ఆ బిల్డప్ టు ఈవెంట్స్ అన్నది మంచిగా జరగాలి. సో ఇవి వరకు అయితే నాకు ఈ సిమిలర్ టెంప్లెట్ తోని ప్రాబ్లం ఉండదు. అదే నా ఎక్స్పెక్టేషన్. నా ట్రైలర్ రివ్యూలో కూడా అదే చెప్పిన నేను. బట్ అన్ఫార్చునేట్లీ కాంతారా చాప్టర్ 1 లో ఆ పర్టికులర్ హిస్టారికల్ కాంటెక్స్ట్ కెళ్ళి, ప్రీ కలోనియల్ ఇండియా, కదంబ డైనస్టీ, ఆ టైంకి వెళ్ళి
అక్కడి నుంచి మూలాలు వెతుకుతూ, భాష మూలాలు వెతుకుతూ అట్లేమన్నా పట్టుకొస్తాడు అన్న యాంటిసిపేషన్ ఉండే నాకు. బట్ అది జస్ట్ సెట్టింగ్ లాగా వాడుకున్నారు. పెద్ద డెప్త్‌లోకి ఏం పోలేదు. అసలు ఆ టైం పీరియడ్ ఎందుకున్నది, ఆ భాష ఏంటి, లేకపోతే ఆ కోస్టల్ కర్ణాటక వర్సెస్ కన్నడ ఇదేమన్నా డైనమిక్ ఉందా, ఇవేవి కూడా లేయర్స్ నాకు సినిమాలో కనబడలేదు అన్ఫార్చునేట్లీ. అంటే ఈ కథ 4th సెంచరీలో జరుగుతుందా, 6th సెంచరీలో జరుగుతుందా, 16th సెంచరీలో జరుగుతుందా, ఏం ఫరక్ పడదు. ఏదో అట్లా ఒక పీరియడ్ సినిమాకి పోదాం అనుకొని ఆ సెటిల్ వేసుకుందాము అన్నట్టుగానే ఉంటది. రిషబ్ నుంచి ఇంకొంచెం వరల్డ్ బిల్డింగ్, ఆ డెప్త్ ఎక్స్పెక్ట్ చేసిన నేను. అండ్ మళ్ళీ ఇదేదో నేను ఎక్స్పెక్ట్ చేసిన అని కాదు, కథలో ఆ లేయర్స్ అనేవి కనిపిస్తే వరల్డ్ బాగా కూర్చునేది. బట్ అన్ఫార్చునేట్లీ అవన్నీ ఉత్తగట్ల ఏదో ర్యాండమ్ పోతా ఉంటే అరబీలు వస్తుంటారు, పోర్చుగీస్ వాళ్ళు వస్తుంటారు, ఎందుకు వస్తారో అర్థం కాదు, అట్లా జస్ట్ ర్యాండమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ అక్కడ వాటి చుట్టూ ఏదో కామెడీ చేసే ప్రయత్నం చేసిర్రు. అది అయితే మనకి వర్క్ కాదు. తెలుగులో అయితే ఆ కామెడీ వర్క్ కాలేదు. మరి కన్నడలో ఏమైనా వర్క్ అయితే నాకు తెలియదు, కానీ తెలుగులో అయితే ఆ కామెడీ వర్క్ కాలేదు. సో అవన్నీ చాలా కొంచెం డ్రాగ్ అవుతాయి. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ట్రాక్ కూడా ఉంటది, ఒక రొమాన్స్ ట్రాక్ ఉంటది, చాలా చప్పగా ఉంటది. కాంతార ఒరిజినల్ లో రొమాన్స్ ట్రాక్ చాలా బాగుంటది. అండ్ అది వెళ్ళి క్లైమాక్స్ లో జాయిన్ అవుతుంది. ఇక్కడ రొమాన్స్ ట్రాక్ కూడా వెళ్ళి క్లైమాక్స్ లో జాయిన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం వర్క్ కాలేదు, ఒక్క మూమెంట్ కూడా వర్క్ కాలేదు. ఆ కెమిస్ట్రీ కూడా లేదు లీడ్ పేర్లో అన్ఫార్చునేట్లీ. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా లేదు ఇద్దరి మధ్యలో. సో ఒక మెమరబుల్ మూమెంట్ సీక్వెన్స్ ఏం లేకపోయేసరికి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది రొమాన్స్ ఆ టోటల్ ట్రాక్. క్లైమాక్స్ కి వచ్చేసి రుక్మిణి వసంత్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది, కరెక్టే. బట్ ఆ బిల్డప్ అంతా కూర్చోలేదు, ఎందుకు సప్పగా అనిపిస్తుంది. పాపం ఆవిడ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే, బట్ సీక్వెన్సెస్ కూర్చోలేదు. అండ్ గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది అని అనుకున్నా నేను. బట్ ఆయనకి రెండు మంచి సీక్వెన్సులు పడతాయి. అండ్ అంతే సడన్ గా కొంచెం చిన్న క్యారెక్టర్ టైపే. సో అరే ఏంది అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది సడన్ గా చూసేసరికి. బట్ ఎనీవేస్ ఉన్నంత వరకు ఓకే బాగానే ఉన్నాడు. బట్ 2 సీక్వెన్సులు ఎస్పెషల్లీ ఆయన ఫైనల్ సీక్వెన్స్ మస్తు ఉంటుంది, లైక్ చాలా బాగుంటుంది ఆ సీక్వెన్స్. అండ్ బాగున్న సీక్వెన్స్ల గురించి మాట్లాడుకోవాలంటే ఒక 5-6 సాలిడ్ సీక్వెన్స్లు ఉంటాయి. ఈ గుల్షన్ దేవయ్య సీక్వెన్స్ ఉంటుంది, క్లైమాక్స్ పోర్షన్, అండ్ ఫస్ట్ హాఫ్ లో ఓపెనింగ్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఒక 5-6 సీక్వెన్సెస్ ఉంటాయి, సాలిడ్ అంటే సాలిడ్ ఉంటాయి. క్లైమాక్స్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉండే. నాకైతే మస్తు అంటే నేను నా ఎమోషన్కి కనెక్ట్ అవుతా కదా, లాస్ట్ లో అమ్మవారి సెంటిమెంట్ యాంగిల్ ఒకటి వస్తుంది, నాకైతే అప్పుడు క్లాప్స్. అండ్ గుహలో వెళ్ళినప్పుడు కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ గూస్ బంప్స్ మూమెంట్స్. ఇవన్నీ నేను చెప్పలేను, స్పాయిలర్స్ అయిపోతాయి. కానీ ఈ సీక్వెన్స్ల కోసం అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి ఈ సినిమాని. దే ఆర్ వర్ది ఎస్పెషల్లీ నాలాంటి బిలీవర్కి దే ఆర్ మైండ్ బ్లోయింగ్. అండ్ రిషబ్ శెట్టి ఈ విషయాల్ని ఏదో గేమిఫై చేద్దాము లేకపోతే సెంటిమెంట్ ని పిండుదాము అని చేయలేదు, నాకైతే అట్లా అనిపించలేదు. ఆయన ఎర్నెస్ట్ గానే ఈ విషయాల్ని నమ్మి చేసిండు, అందుకే ఈ సీక్వెన్సెస్ అన్ని బ్యూటిఫుల్ గా వర్క్ అవుతాయి. అగైన్ చెప్తున్నా కదా, ఈ డివోషనల్ సీక్వెన్సెస్ ఏం గిమిక్ లా ఉండవు. ఆ మాస్ సీక్వెన్సులు, హీరోయిక్ సీక్వెన్సులు, ఆ ఎలివేషన్ సీక్వెన్స్లే కొంచెం గిమిక్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ప్రాపర్ గా కూర్చోపెట్టలేదు డైరెక్టర్ రిషబ్ శెట్టి, సరిగా కూర్చోబెట్టలేదు. ఆయన హీరో లెవెల్కి మాస్ ఎలివేషన్కి వెళ్ళిపోయిండు, నేను ఫైట్లు చేస్తా, సూపర్ హీరో, అన్ని విషయాలు సెట్ చేసేస్తా అన్న జోన్కి ఉంటుంది. ఆ క్యారెక్టర్కి అంత పవర్ ఉండొచ్చు, నేను కాదంటే లేను, కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. అక్కడనే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్ లో, ఆ క్యారెక్టర్ సెట్టింగ్ లోనే డైరెక్టర్ రిషబ్ శెట్టి కొంచెం అటు ఇటు అవుతాడు. మేబీ అది టైం లైన్ ఇష్యూ, అంటే ఈ పలానా టైంకి సినిమా రిలీజ్ చేయాలన్న ప్రాబ్లమా, లేకపోతే తనని తాను హీరోలాగా నిరూపించుకోవాలి, సూపర్ హీరోలాగా నిరూపించుకోవాలి అన్న ప్రయత్నంలోంచి వచ్చిన విషయమా, లేకపోతే ఉన్న 1 పార్ట్ ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయడం వల్ల వచ్చిన లాగా, వీటిలో కారణాలు ఏవైనప్పటికీ కూడా నాకైతే ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ రాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు బోర్ కొట్టింది, నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ కి ముందు కొంచెం బోర్ కొట్టింది. సీక్వెన్సెస్ వెళ్తా ఉంటే డ్రాగ్ అవుతా ఉంటుంది సిచ్యువేషన్, రన్ టైం కొంచెం ఎక్కువనే ఉంటది, కాన్ఫ్లిక్ట్ ఎటు పోతుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా మనకి తెలియచ్చు, అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ట్విస్ట్ ఈస్ గుడ్, బట్ బిల్డప్ టు ద ట్విస్ట్ మనం ఓకే గెట్ దేర్ క్విక్లీ అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లతో మనం కనెక్ట్ కాము. టెంప్లెట్ క్యారెక్టర్లు, అంటే అడవిలో మనుషులు ఉంటారు, వాళ్ళు అణచివేతకు గురైతా ఉంటారు, క్రూరమైన రాజు సేమ్ వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు, వచ్చి ఊరికే చంపుతూ ఉంటారు, వీళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేసుకుంటూ ఉంటారు. అంతే, ఇదే ఎన్నిసార్లు చూడాలి ఈ సీక్వెన్స్ అని అనిపిస్తుంది. అండ్ అడవిలో కూడా చూడడానికి చిన్న గ్రూపు, చిన్నూరు, కొంతమంది మనుషులే ఉంటారు. అండ్ ఈ రాజు మనుషులు వచ్చి చంపుతూ ఉంటారు, కానీ మళ్ళీ వీళ్ళు అయిపోరు మనుషులు, లాస్ట్ లో మళ్ళీ పెద్ద ఆర్మీ చూపిస్తారు. సో ఇలాంటి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. సో అందుకే కాంతారా చాప్టర్ 1 కి కంప్లీట్ ఫీలింగ్ అన్నది రాదు. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ సీక్వెన్సెస్ నాకు వర్క్ అయినాయి కదా, అవైతే బ్యూటిఫుల్ వర్క్ అయినాయి. సో నాకైతే టికెట్ ప్రైస్ వర్తి అనిపించింది. సో
మీరు కూడా చూడండి, చూసి మీరు డిసైడ్ కండి లైక్ మీకు టికెట్ ప్రైస్ వర్తియా కాదా అని. అండ్ టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే సినిమా చెప్తున్నా కదా, పాన్ ఇండియా సినిమాలు ఇట్లనే తీయాలి సినిమాలు. ఏ పాయింట్ లో కూడా సినిమా ఫేక్ అనిపించదు. క్లైమాక్స్ కొంచెం గ్రీన్ స్క్రీన్ ఉంటది, బట్ స్టిల్ అది కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేసిర్రు. సో సినిమా రియల్ అడవిలో తీసిర్రు, ఆ ప్రొడక్షన్ సెట్లు అన్ని రియలిస్టిక్ అనిపిస్తాయి, చాలా రియలిస్టిక్ అనిపిస్తాయి. ఎక్కడ కూడా సినిమా ప్లాస్టిక్ గానీ సింథటిక్ కానీ అనిపించదు. సో ప్రొడక్షన్ లెవెల్లో హొంబాలేన్ గానీ రిషబ్ శెట్టిని కానీ తప్పు పట్టేదే లేదు. కెమెరా వర్క్, ఆ కలర్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ విజువల్. సో ప్రొడక్షన్ లెవెల్లో కాంతారా ఈజ్ సూపర్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే స్కోర్ అగైన్ చాలా బాగుంది. కొన్ని సీక్వెన్సెస్ ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, బట్ ఎందుకో పాటలు నాకు అంత రిజిస్టర్ కాలేదు. మేబీ డబ్బింగ్ వల్ల కావచ్చు. కన్నడలో నేను వినలేదు ఇంకా పాటలు. ఒకసారి కన్నడ వర్షన్ చూసిన తర్వాత నేను ఫైనలైజ్ చేస్తా పాటల పైన నా ఒపీనియన్. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు పాటలు పెద్దగా రిజిస్టర్ కాలేదు. అండ్ నేను చూసింది తెలుగు వర్షన్. ఓకే, కొన్ని ఫోక్ సాంగ్స్ అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్నవి డైరెక్ట్ గా పెట్టేసిర్రు తెలుగు వర్షన్ లో కూడా. అది మంచి డెసిషన్. ఆ పాటల్ని ట్రాన్స్లేట్ చేయలేము. సో అవి ఎట్లా బ్యూటిఫుల్ ఉన్నాయి. బట్ ఈ రొమాంటిక్ సాంగ్, రెగ్యులర్ గా వాడే సాంగ్లు అంత రిజిస్టర్ కాలేదు. బట్ స్కోర్ అయితే ఫెంటాస్టిక్ ఉన్నది లైక్ ఆల్వేస్. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ బాగా చేసిర్రు. రుక్మిణి వసంత్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఫాల్టర్ అవుతుంది. ఆవిడ చాలా బాగున్నారు చూడడానికి, బట్ షీఈస్ నాట్ దట్ గ్రేట్ ఆఫ్ ఏ పర్ఫార్మర్ కదా. అండ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ వచ్చింది ఆవిడకి. సో ఓకే, షీ డిడ్ డీసెంట్ జాబ్. అండ్ స్టార్ ఆఫ్ ద షో ఆఫ్ కోర్స్ రిషబ్ శెట్టి. రైటర్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఆయన కొంచెం ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక మాస్ హీరో, పాన్ ఇండియా హీరో లాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. అఫ్ కోర్స్ ఈ డిజర్వ్స్ ఇట్, నేను కాదంటలేను, కానీ బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది. అన్నిసార్లు అన్ని చోట్ల కూర్చోదు. ఈ భూతకోల లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ లో ఆయన యాక్టింగ్ ఫెంటాస్టిక్ ఉన్నది. ఐ మీన్ కమిటెడ్ మ్యాన్. ఆ సీక్వెన్సెస్ లో ఆయన దారుణంగా కమిట్ అయ్యారు. చాలా తక్కువ మంది యాక్టర్స్ ఆ లెవెల్లో పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఆ కమిట్మెంట్ ని మెచ్చుకోవాలి. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్. ఆ సీక్వెన్సెస్ అయితే నిజంగా మైండిపోతుంది. సో ఫెంటాస్టిక్ జాబ్. ఆ ఇంటెన్స్ సీక్వెన్సెస్ లో మాత్రం బ్రిలియంట్ యాక్టింగ్ రిషబ్ శెట్టిది. మిగిలిన పోర్షన్స్ లో ఓకే, కరిజ్మా మీద నడవాల్సిన పర్ఫార్మెన్స్ అది, బట్ అదంతా ఏం పెద్దగా నాకు అనిపించలేదు, నాకైతే అనిపించలేదు. అండ్ మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ పరిమితుల మేరకు బాగా చేసిర్రు. గుల్షన్ దేవయ్యది ఒక్క సీక్వెన్స్ లో చాలా బాగుంటుంది యాక్టింగ్. అండ్ జయరామ్ గారిది కూడా ఇంట్రెస్టింగ్ రోల్ అండ్ హీ డిడ్ ఓకే జాబ్. సో ఎస్, బాటమ్ లైన్ ఏంటంటే కాంతారా పైన నా ఒపీనియన్ ఏంటంటే, ఫైనల్ ఒపీనియన్, కాంతారా చాప్టర్ 1 పార్ట్స్ లో వర్క్ అవుతుంది. అండ్ వర్క్ అయిన చోట్ల బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. బట్ కొన్ని పోర్షన్స్ లో బోర్ అనిపిస్తుంది, డ్రాగ్ అనిపిస్తుంది. కానీ అట్లా అని ఇదేదో ఫేక్ అటెంప్ట్ కాదు, ఫేక్ పాన్ ఇండియా అటెంప్ట్ కాదు, ఏదో క్యాష్ గ్రాబ్ కాదు. డెఫినెట్లీ వాళ్ళు ఎఫర్ట్ పెట్టిర్రు. ఆ ఎఫర్ట్ మనకు తెలుస్తుంది. ప్రొడక్షన్ లెవెల్లో, విజువల్ లెవెల్లో సినిమా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ రిషబ్ శెట్టి యాజ్ అ రైటర్, డైరెక్టర్, మెయిన్ లీడ్ ప్రాణం పెట్టిర్రు, ఆ కమిట్మెంట్ చూపించారు. సో ఓవరాల్ మన టికెట్ ప్రైస్ వర్దినే. కాంతారా చాప్టర్ 1 కి మనం ఇచ్చే డబ్బులు వర్దినే. మంచి టేక్అవేస్ ఉన్నాయి సినిమా నుండి. సో నేనైతే థియేటర్లో చూడమని చెప్తాను. సో మీరు కూడా సినిమా చూడండి, ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మెయిన్ గా నాన్ బిలీవర్స్ కి ఈ సినిమా ఎట్లుంటుందో కూడా మీరు చెప్పండి ఒకసారి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో. సో ఎస్, అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.